మీరు తెలుసుకోవాల్సింది ఏంటిదంటే, నేను పరిశుద్ధంగా బ్రతికేటప్పుడు అపవాది అనేక సార్లు నన్ను బాధ పెట్టడానికి వస్తాడు, హరాస్ చేయడానికి వస్తాడు. ఆ మనుష్యుడు కాదు మిమ్మల్ని హరాస్ చేసేది, మీ అత్తయ్య కాదు, మీ భర్త కాదు, మీ భార్య కాదు, వీరు ఎవ్వరు కాదు, ఆ బాస్ కాదు, వీళ్ళు కాదు. వారిని వాడుకుంటున్నా దురాత్మ, యెజబెల్ ఆత్మ మిమ్మల్ని పారిపోయేలాగా చేయడానికి. మీరు దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారు. చాలా మంది బిడ్డలు కలిగి ఉంటారు, భార్యలు. భర్త ఒక మాట లేకపోతే భర్త ఏమైనా కార్యం జరిగిస్తే వెంటనే బ్యాగ్ తీసుకుని పారిపోతూ ఉంటారు. ఆ పారిపోయేలాగా చేసేది కూడా అపవాది. ఎందుకంటే మీరు కుటుంబము అనే వ్యవస్థలో, ద ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యారేజ్ లో నిలవకూడదు అనేదే వాడి ఉద్దేశం. ఎందుకంటే తరతరాల దీవెన ఇక్కడ నుండే ప్రారంభించబడుతుంది, కుటుంబం నుండే. సమాజంలో కూడా ఏమైనా మేలు కలగాలంటే కుటుంబం నుండే ప్రారంభించబడుతుంది. పరిచర్యలో ఏమైనా కలగాలంటే కుటుంబం నుండి ప్రారంభించబడుతుంది. కాబట్టి ఆ వ్యవస్థ పాడు చేయాలని అనేక సార్లు అపవాది